వెల్కమ్ టు కిరణ్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? మనం గత వీడియోలో ఏం చర్చించుకున్నామండి? మనం సంబంధించి ముల్కీల గురించి చర్చించుకోవడం జరిగింది. ముల్కీల యొక్క బ్యాక్‌గ్రౌండ్ గాని, అసలు ముల్కీ ఉద్యమం రావడానికి కారణాలు గాని, అప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో చారిత్రకంగా జరిగిన కారణాలు గాని, వలసలు గాని, లక్నవీ ఉర్దూ, దక్కనీ ఉర్దూ అనే అంశాలు గాని, కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు తదుపరి 1919 ఫార్మానా. అయితే ఏం జరిగిందండి? 1888లో మనకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే రెండో సాలార్జంగ్ ఉన్నారో, వాళ్ళు మనకు గెజిట్ రిలీజ్ చేసి, మనము దీన్ని ప్రధాని లేదా దీవాన్‌కు ఒకటి రిజిస్టర్ చేయాలి. వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేయాలి 15 ఇయర్స్‌కు అని మనం పొందుపరచుకోవడం జరిగిందని. అయినప్పటికి గాని ఆ అంశం అనేది అంతగా ప్రభావాన్ని చూపకపోవడంతోటి ముల్కీల యొక్క వాస్తవంగా దక్కాల్సిన వాటా, ఉద్యోగాల్లో దక్కాల్సిన వాటా అనేది దక్కలేదండి. దాని తదితర కారణాల ప్రభావంగా వీళ్ళు మరొక ఉద్యమాన్ని తీసుకొచ్చి 1919లో ఎవరైతే మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే మన నిజాం ప్రభుత్వం యొక్క నిజాం రాజ్యం యొక్క 7వ నిజాం ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1919లో దీన్ని కట్టుదిట్టం చేసేలా ఈ ఫర్మానాలో 4 అంశాలను క్రోడీకరించడం జరిగిందండి. ఏందండి ఆ అంశాలు ఏందండి? ములికీలకు సంబంధించి ముల్కీలనగా నిర్వచనం గాని, ముల్కీలనంగా కాల పరిమితి గాని, ముల్కీలనగా ఎవరి వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, ఇలాంటి 4 అంశాలను కట్టుదిట్టం చేస్తూ ఎవరైతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు మనకు 4 అంశాలను ఇందులో క్రోడీకరించడం జరిగింది. సో వీరేం చెప్పారంటే, గతంలో ఏదైతే 1888లో 1988లో ఏదైతే 15 సంవత్సరాల అంశాన్ని ఇక్కడ 15 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వెనక్కు తిరిగి వెళ్ళకుండా ఉండేవారు. ఓకేనా? ఇది ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలండి? బై కలెక్టర్. గుర్తుంచుకోండి, మనం గతంలో 1888లో మనం ప్రధాన్ లేదా దీవాన్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని చెప్పుకున్నామండి. ఇప్పుడేం చెప్తున్నామండి? ఈ బాధ్యతలను కలెక్టర్‌కి అప్పగించడం జరిగిందండి. ఓకేనా? కలెక్టర్ తర్వాత ఏమన్నారండి? ఇక్కడ ఎవలైతే పురుషుడు, హైదరాబాద్ పురుషుడు ఇతర ప్రాంత మహిళలను వివాహం చేసుకుంటే వాళ్లకు ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. వాళ్ళను ముల్కీ స్త్రీగా పేర్కొంటాం. ఏందండి? ఇక్కడ ఎవరైతే 15 సంవత్సరాలు మరి స్థిర నివాసం ఉండి ముల్కీలుగా గుర్తించబడ్డారో, వాళ్ళ పిల్లలు గూడా ముల్కీలుగా గుర్తించబడతారు. అయితే ఈ అంశాలు అనేవి 1888కి దగ్గర సంబంధం ఉన్నా గాని, ఈ అంశాలను 1919 ద్వారా మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈ 4 అంశాలను క్రోడీకరించి 1919లో మనకు ఫర్మానా జారీ చేయడం జరిగిందండి. ఓకేనా? ఈ ఫర్మానా అనంతరం అయినా గూడా ఈ యొక్క ఫర్మాన్ అనేది కేవలం గెజిట్‌కే పరిమితమైందండి. అమలులో ఎన్నో లోపాలున్నాయండి. అమలులో జరిగిన లోపాల వల్ల అయినప్పటికి గాని మనకు ఉస్మానియా యూనివర్సిటీలో బోధకులు దక్కనీ ఉర్దూలో బోధించడం గాని, పాఠ్య పుస్తకాల్లో దక్కనీ ఉర్దూ క్రోడీకరించడం గాని, వలసలు గాని, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం గాని, బ్రిటిష్ వారితో ఉన్న నోబెల్స్ ఫ్యామిలీ సత్సంబంధాలు గాని, ఇలాంటి అనేక అంశాలు ఏం జరిగినాయండి? 1919లో ముల్కీ గెజిట్ అనేది రిలీజ్ అయినా గూడా ఈ ఉద్యోగం తీవ్రతరకు తోడ్పడిందండి. అయినప్పటికి గాని మనకు ఉద్యోగాలు లభించలేదండి. అందుకనే మన వాళ్ళు ఏం జేశారంటే, ఈ అంశమే తరువాత తదితర కారణాలు. ఈ ఒక్క కారణం అని మనం చెప్పలేమండి. ఈ ఒక్క కారణం అనే గాదు గానీ, ఈ కారణాలన్నీ ఏవైతే మన యొక్క సంస్కృతి మీద ఏందండి నథింగ్ బట్ మీకు ఉద్యోగం కోల్పోవడం అంటే, మీరు సంస్కృతిలో మమేకం ఎట్లవుతారండి? మీ యొక్క పరిపాలనలో మీరు అంతర్భాగం ఎట్లయితారండి? మీ కల్చర్‌ని మీరు ఎట్లా కాపాడుకుంటారండి? విదేశీయులు లేదా ఇతర ప్రాంతాలకు చెందిన నాల్ముల్కీలు ఇక్కడ ఉద్యోగాలు పొందడం అంటే, వాళ్ళ యొక్క సంస్కృతి ఇక్కడ రిప్రజెంటేషన్ అయితది గదండీ! వాళ్ళ యొక్క కల్చరే ఉంటది గదనండి. వాళ్ళ యొక్క హక్కులే ప్రేరేపించబడతాయి గదండీ! ఇలాంటి కొన్ని కొన్ని అంశాలతోటి ఇక్కడ ఉన్న మేధావులు గాని, విద్యావంతులు గాని కొంతమంది ఏం జేసిరంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ 1935 మనకెప్పుడైతే ఈ అంశాలన్నీ మనకెటు ప్రేరేపించినాయండి? 1935 నిజాం సబ్జెక్ట్ లీగ్. సో, మనం ఇక్కడ చర్చించుకునే అంశాలు ఏమైతున్నాయో ఇవి సాధారణంగా అండి. ఇవి మనకు తదుపరి కిరణ్ కాంపిటేటివ్ కిరణ్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ అంశాల గురించి కూలంకుషంగా చర్చించుకుంటామండి. ఇక్కడ మనం చర్చించుకునే అంశం ఏందనంటే, మనం సాధారణంగా ఎట్లెట్ల సబ్జెక్ట్‌ను అప్రోచ్ గావాలి.
సో, ఏ విధంగా మనం సబ్జెక్ట్ అనేది ఏ విధంగా చదవాలి? ఏ విధంగా చదివితే మనకు కంటెంట్ గుర్తుంటది? మనకు దీర్ఘకాలంలో కంటెంట్ గుర్తుండాలంటే మనం దాని వెనకంగా జరిగిన బ్యాక్‌గ్రౌండ్‌ను కొంతవరకు తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఉంటుందండి. మనం మీకు చెప్పాను. 1888కి కారణాలేంది? 86లో ఎందుకు గెజిట్ వచ్చింది? 88లో ఎందుకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు గెజిట్ రిలీజ్ చేశారు? 88 నుంచి మరి ఎందుకు హక్కులు కాలరాయబడి 1919లో మళ్ళా అవే అంశాలను హ్మ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు రిలీజ్ చేశారు? మరి అది నిజాం సబ్జెక్ట్ లీక్ ఏ విధంగా దారి తీసిందన్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఓకేనా? నథింగ్ బట్ నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది ఏందంటే ఇక్కడున్న కొంతమందేనండి. ఓకేనా? ఇక్కడున్న కొంతమంది కాదు. ఎవరైతే సంకుచిత భావాలు ప్రేరేపించే అటువంటి మన యొక్క కల్చర్‌ను కాపాడాలి గాని, మన యొక్క హక్కులను కాపాడాలి గాని, మన యొక్క వాస్తవంగా మనకు లభించాల్సిన ఉద్యోగాలు కాపాడాలని గాని, నిజాం సబ్జెక్ట్ లీగ్‌ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క ఈ తదుపరి నిజాం సబ్జెక్ట్ లీగ్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్‌లో మనం కూలంకుషంగా చెప్పుకుంటామని ముందే చెప్పిన. సో, మీకు ఏందంటే నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క ఏర్పాటు ఆవశ్యకత చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. తదుపరి క్లాస్‌లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏందంటే, మన యొక్క హక్కులు మనకు గావాలి. మన యొక్క ఉద్యోగాలు మనకు గావాలి. మన యొక్క కల్చర్‌ను మనం గాపాడుకోవాలి. మన యొక్క హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక సంస్కృతిని మనం గాపాడుకోవాలి. ఇక్కడున్న మైనారిటీ వర్గాలకు గూడా హక్కులు రావాలి. ఇక్కడ తీసుకురావాల్సిన శాసనసభ, పార్లమెంట్ స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులకు, ఈ అంశాలన్నీ ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం? ఓకేనా అండి? ఈ అంశాలన్నీ ఏ విధంగా ముందుకు తీసుకుపోదామని హిందూ, ముస్లిమ్స్ ఏవైతే ఈ నిజాం సబ్జెక్ట్‌ల యొక్క గొప్ప ఆదర్శవంతమైన విషయం ఏందంటే, ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది మత సామరస్యానికి వ్యతిరేకంగా సర్వమత సౌభ్రాతృత్వం ప్రతిబింబించేలా మన హిందూ, ముస్లింలనేవి మన ఐక్యత కోసం, మన హైదరాబాద్ ఐక్యత కోసం వీరిరువురు కలిసి నిజాం సబ్జెక్ట్ లీగ్‌ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే మీరు అనుకోవచ్చు. కానీ ఈ తదుపరి నిజాం సబ్జెక్ట్ లీగ్ గురించి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీకు ఫర్దర్ క్లాసెస్‌లో నేను దాంట్లో మీకు అందిస్తానండి. ఓకేనా? అయితే నేను ఏం చెప్తున్నానండి దీన్ని రావడానికి కారణాలు ఏందని చెప్తున్నానండి. 1919లో ఆ గెజిట్‌లో పొందుపరిచినా కూడా ఆ అంశాలను తుంగలో తొక్కడంతోటి మనకనేవి ముల్కీల ఉద్యమం అనేది తీవ్రతరం అయిన తరుణంలో మన కొంతమంది విద్యావంతులు అప్పటికే ఉన్న చాలా మంది మన మాడపాటి హనుమంతరావు లాంటోళ్ళు కూడా దీంట్లో నిజాం సబ్జెక్ట్ లీగ్‌లో ఉన్నారు. మన ముస్లిమ్స్ గాని, హిందువులు గాని అందరూ ఉన్నారు దీంట్లో. సో, తదుపరి మనం చర్చించుకుంటాం. సో, ఇవి ఎట్లా కారణం? ఏ విధంగా నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏర్పడిందనేది మనం చర్చించుకుంటున్నాం. అయితే నిజాం సబ్జెక్ట్ లీగ్ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ ఎప్పుడైతే ఈ హిందూ, ముస్లిం ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేయనేది మీరు ఒకసారి చర్చించుకోండి. హిందూ, ముస్లిమ్స్ కలిసి వీళ్ళ డిమాండ్స్‌ను ఇయ్యడం జరిగిందండి. ఈ డిమాండ్స్‌లో భాగంగా వీళ్ళేం చేసిర్రండి, పార్లమెంట్ పాలనను కోరుకుర్రండి. పార్లమెంట్ లేదా శాసనసభ చేంజెస్‌ని అడగడం జరిగింది. సో, సాధారణంగానే మీరొకటి గమనిస్తే, ఇక్కడ పాలకులు ఎవరండి? ముస్లిమ్స్. పాలితులు ఎవరండి? హిందువులు. వీళ్ళు శాసనసభ, పార్లమెంట్‌లో మార్పులు కోరడంతోటి ఎవరైతే అప్పుడు నిజాం ఉన్నారో, ఆ నిజాం యొక్క సాధారణంగా నిజాం దీనికి వ్యతిరేకం గనక, ఈ యొక్క నిజాం సబ్జెక్ట్ లీవ్‌ను సన్నగిల్లించడం జరిగిందండి. నీరు గార్చడం జరిగిందండి. ఓకేనా? మనం అపార్ట్ ఫ్రమ్ 1818 నుంచి ముల్కీ అంటే ఏందనే నిర్వచనం నుంచి 1888 నుంచి 1919 నుంచి 1935 దాకా ఎట్లా ఎవాల్యుయేట్ అయింది? తర్వాత 1935 తర్వాత జరిగిన పరిణామాలేంది? మరి ఈ పరిణామాల తర్వాత మరి మనకు మనం చర్చించుకుంటామండి. ముల్కీ సబ్జెక్ట్ లీగ్ తర్వాత హైదరాబాద్ యొక్క పరిస్థితులు ఏ విధంగా తారుమారయినాయి. తర్వాత మన పోలీస్ ఆపరేషన్ చర్యకెట్లా? మరి ఈ ప్రాంతంలో జరిగిన మన యొక్క కమ్యూనిస్ట్ పోరాటాలు గాని, తెలంగాణ సాయుధ పోరాట తిరుగుబాటులు గాని, అప్పుడు నిజాం మరియు తెలంగాణ సాయుధ పోరాటాల మధ్య జరిగింది గాని, తర్వాత భారత ప్రభుత్వం ఇక్కడ ప్రాంతంలో తిరుగుబాటులకు వ్యతిరేకంగా అన్యాయంగా మన యొక్క తెలంగాణ ప్రాంతాలు ఎవరైతే తెలంగాణ చేతిలో సుత్తి, కత్తి పట్టి తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అమరులకు ఎంతో మందికి వ్యతిరేకంగా నిజాం ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం కూడా జరిపిన కాల్పులలో ఎంతో మంది అమరులండి. సాధారణమైన అమరులండి. ఏందండి మనకు సాధారణంగా నిజాంలో ఏదుండేదండి? మనకి ఎన్ని వ్యవస్థలు ఉండేదండి? జనరల్‌గా మనకి ఇప్పుడైనా, అప్పుడైనా ఇప్పుడంటే చాలా ఉన్నాయి గానీ, అప్పుడు రెవెన్యూ అనేది ఏందండి? భూమి ద్వారానే వచ్చేది. ఆ భూమి అనేది ఎవ్వరి చేతిలో లేదండి. అందుకనే భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మ విముక్తి కోసం జరిపిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అండి. తదుపరి మనం మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామండి.
అసలు ఏంది? తెలంగాణ అంటే ఏంది? మనకు చాలామంది స్టాలిన్ గారు గూడా నిర్వచించారండి. మన యొక్క తెలంగాణ సాయుధ పోరాట తిరుగుబాటుని ఎంతోమంది గొప్ప గొప్ప ప్రముఖులు గూడా వాళ్ళ యొక్క భూమి, భుక్తి, ఆత్మ విముక్తి అన్న సందర్భంలో వాళ్ళ చేతికి కట్టె బట్టి, సుత్తె బట్టి, ఆడా, మగ తేడా లేకుండా భూమి మాది, దున్నేది మాది ఎన్నో పాటలు, ఎన్నో కళాకారులు, ఎంతో ఆత్మఘోష. ఈ అన్ని పరిస్థితులతోటి తెలంగాణ ఉద్యమం అనేది ఏ విధంగా నాటి తెలంగాణ సాయుధ పోరాటం అనేది దొరలకు, నిజాంలకు, రైతువారి వ్యవస్థకు, బానిస వ్యవస్థకు, బాగేల, బాంచన్ లాంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా మనకొక్కసారి మనం ఆలోచించండి. మనకెప్పుడైనా గాని స్థిర రెవెన్యూ ఉండాలండి. సో, అది భూమి ద్వారా లభిస్తుందని. కానీ భూమిలో ఉన్న వ్యవస్థ ఏందండి? మనం రైతువారీ వ్యవస్థ తీసుకోండి మీరు, సర్ఫేకాస్ వ్యవస్థ తీసుకోండి, దివానీ వ్యవస్థ తీసుకోండి, జాగీర్దారీ వ్యవస్థ తీసుకోండి. అన్యాయంగా ఈ ప్రాంతంలో అన్యాయంగా సర్ఫేకాస్ అని, రైతువారీ అని, జాగీర్దార్ అని ప్రజల చేతిలో భూములు ఉండపోయేదండి. ప్రజల చేతిలో భూములు ఉండకపోవడం ద్వారా వాళ్ళు తిరుగుబాటు చేసి ఓకేనా? వాళ్ళు చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో కత్తి పట్టి వాళ్ళు చేసి జరిపిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అండి. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప పోరాటం ఎక్కడ ఉండదు. ఎందుకంటే పిల్ల, జల్ల అన్న తేడా లేకుండా తెలంగాణ పట్ల జరిగిన దుర్భిక్ష, తెలంగాణ పట్ల జరిగిన అణిచివేత, తెలంగాణ పట్ల జరిగిన వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం జరిపిన ఉద్యమం అని. తదుపరి క్లాసెస్‌లో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, తదుపరి క్లాసెస్ కూడా ఇదే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. నాదిది మొదటి అనుభవం. కిరణ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కిరణ్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్‌స్క్రైబ్స్ అండ్ వాచ్. ప్లీజ్. థాంక్ యూ ఆల్.